Hello everyone, welcome back to my English library. Today we are going to translate a beautiful and a pleasant love story. స్టోరీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది స్టోరీ ట్రాన్స్లేషన్ చూస్తూ ఉన్నారు మన కాన్సెప్ట్ని, కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మీరు ఎంతో కొంత నేర్చుకుంటా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. సో మీకు కొంత నాలెడ్జ్ని షేర్ చేస్తున్నందుకు ఒక లైక్ and a comment, not more than that. So please do comment and like. ఓకే, ఈరోజు మన స్టోరీకి కొంచెం స్పెషల్ ఉంది. ఏంటంటే కొంచెం డిఫరెంట్గా లవ్ స్టోరీ ట్రాన్స్లేషన్ చేద్దాం ఈసారి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక లవ్ స్టోరీని పిక్ చేసుకుని దానికి స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. నా బుక్లో పేజ్ నెంబర్స్ రాసుకోవడం అలవాటు నాకు. సో ఈరోజు కూడా లవ్ స్టోరీని తీసుకుని ఆ యొక్క స్క్రిప్ట్ అనేది రాసుకోవడం జరిగింది. ఆ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఇది ఒక లవ్ స్టోరీ కదా ట్రాన్స్లేషన్ చేసేది. అండ్ నేను రాసినటువంటి ఆ పేజ్ నెంబర్ కూడా నోట్బుక్లో 143 అనేటటువంటి పేజ్ నెంబర్లోకి వచ్చింది. ఇది జస్ట్ అది కోయిన్సిడెంటల్, అసలు ఏమాత్రం అనుకున్నది కాదు, కోయిన్సిడెంటల్ గా జరిగింది. సో ఇలా కొన్నిసార్లు మనం స్టోరీస్ రాసుకుంటాం కానీ అన్ని ట్రాన్స్లేషన్ చేయము. కొన్ని బాగా నచ్చితేనో చేద్దాం అనుకుంటేనే చేస్తాం, కొన్ని ఇష్టపడకపోతే పక్కన పెట్టేస్తాం స్క్రిప్ట్ రాసుకున్నా కూడా. సో ఈ కోఇన్సిడెంటల్ మ్యాచ్ అయ్యేసరికి ఇది కంపల్సరీగా చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఈ స్టోరీ ట్రాన్స్లేషన్ చేస్తాను. కమింగ్ టు ద స్టోరీ, బిఫోర్ వి ట్రాన్స్లేట్ దట్ we are going to read that. Okay, so let's read the story now. Every Sunday Maya used to visit the quiet little bookstore on 5th Street. She never bought anything, just wanted the L's. Yeah, L's and survival. Yes, silent, very L's and survival. Breathing in the scent of old pages. One day, while reaching for a poetry book, her hand bumped into someone else. Sorry, she said, smiling awkwardly. No, I'm sorry. Good taste though, he said, holding up the same Naruto book. His name was Arjun. They ended up talking about their favorite lines, then their favorite songs, then their favorite coffees. Months later, that bookstore hosted a poetry night. Maya read a poem she wrote about serendipity. Arjun was in the front row, holding a single sunflower. They never missed a Sunday after that, and eventually they wrote their own book together. So this is the story. We are going to translate this story. Beautiful story, small story. నేను లాంగ్ స్టోరీని తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే లాంగ్ స్టోరీ ట్రాన్స్లేషన్ అంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ అంత స్టోరీని పేషెంట్గా వినడం కష్టం. సో అందుకని చాలా చిన్న స్టోరీస్ నేను పిక్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక చిన్న స్టోరీ, స్వీట్ స్టోరీ. లెట్ us translate this story into తెలుగు now. ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం ఏం చేస్తుందో, మాయా అనే అమ్మాయి, మాయా used to visit the quiet little bookstore on 5th Street. సో మాయా యూజ్డ్ టు, ఇక్కడ యూజ్డ్ టు అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ ఉంది చూసారా. సో ఫ్రేజల్ వర్బ్ ఇక్కడ యూజ్డ్ టు అనేదాన్ని మనం పాస్ట్ హ్యాబిట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. పాస్ట్ హ్యాబిట్స్ అంటే మనం కొన్ని అలవాటు పరంగా, అంటే పాస్ట్ టైంలో కొన్ని చేస్తూ ఉంటాం కదా అలవాటు పరంగా. సో అలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఈ యూజ్డ్ టు అనేది యూజ్ చేస్తాం. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ లాంటిదే యూజ్డ్ టు అనేది. సో ఈ యూజ్డ్ టు తను అలవాటు ప్రకారంగా ఏం చేస్తుంది, ఎవ్రీ సండే, ప్రతి సండే తన అలవాటు ప్రకారంగా విజిట్ ద క్వైట్ లిటిల్ బుక్ స్టోర్ ఆన్ 5th Street. ఇక్కడ తను ప్రతి సండే ఒక బుక్ స్టోర్కి వెళ్ళేదంట. ఆ బుక్ స్టోర్ ఎలాంటిది, క్వైట్ లిటిల్ బుక్ స్టోర్. క్వైట్
ఈ క్వయట్ అంటే సైలెంట్ గా ఉండదు. బుక్ స్టోర్ అంటే దాదాపు లైబ్రరీ లాంటిదే కదా. సో లైబ్రరీలో సైలెంట్ గానే ఉంటారు మాక్సిమం. సో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక చిన్న బుక్ స్టోర్, అది 5th స్ట్రీట్ లో ఉన్నటువంటి బుక్ స్టోర్. వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి 5th స్ట్రీట్ లో 5th నెంబర్ స్ట్రీట్ లో ఉన్నటువంటి బుక్ స్టోర్ కి ప్రతి సండే విజిట్ చేసేదంట తన అలవాటు ప్రకారంగా. విజిట్ చేసి షీ నెవర్ బాట్ ఎనీథింగ్. అయితే ఎప్పుడు కూడా ఏది కొనేది కాదు. నెవర్ అంటే ఆపోజిట్, ఇది నెవర్ అనేది ఆపోజిట్. అంటే ఎప్పుడు కూడా ఏది కొనేది కాదు. ఇక్కడ బాట్ అంటే ఇక్కడ మనకి వర్బ్, ఇది బాట్ అనేది వర్బ్. బై, బాట్ అని రాస్తాం. బై అనేది V1 అయితే బాట్ అనేది V2 అవుతుంది. ఇక్కడ షీ నెవర్ బాట్, ఎప్పుడు కూడా ఏది కొనలేదంట. రోజు ప్రతి సండే వెళ్ళేది కానీ ఏది కొనేది కాదంట. ఏం చేసేది వెళ్ళి ప్రతి సండే? జస్ట్ వాండర్డ్ ద అల్స్. జస్ట్ వాండర్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కొంతమంది, కాలు కానీ పిల్లలాగా. సో దాన్ని వాండరింగ్ అని. సో షీ వాండర్డ్, జస్ట్ వాండర్డ్ అంటే కేవలం అలా తిరుగుతూ ఉండేదంట. ఎక్కడ తిరిగేది? వాండర్డ్ ద అల్స్. అల్స్ అని చదవాలి, ఎస్ అనేది సైలెంట్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఎస్ సైలెంట్. అల్స్ అంటే మనకి సందులు అంటే మన రోడ్డు మీద ఉండే సందులు కాదు, స్ట్రీట్స్ కాదు. ఇప్పుడు మనకి బుక్ స్టోర్ కి వెళ్తే ఆ బుక్ స్టోర్ ర్యాక్స్ ఉంటాయి కదా, ఒక ర్యాక్ అండ్ నెక్స్ట్ ఇంకొక ర్యాక్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం ఇక్కడ అయల్స్ అంటాం. బుక్ స్టోర్ లో ఉన్నటువంటి లైబ్రరీలో కానీ ర్యాక్ కి ర్యాక్ మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీల్ని అయల్స్ అంటారు. ఓకే, వాటిలో తిరుగుతూ ఉండేదంట. బ్రీదింగ్ ద సెంట్ ఆఫ్ ఓల్డ్ పేజెస్. తిరుగుతా ఏం చేసేది? పాత పుస్తకాలు తీసి, బాగా ఓల్డ్ బుక్ తీసి ఆ ర్యాక్స్ లో నుంచి ఇలా ఓపెన్ చేసి అలా బ్రీత్ చేసేది. సో బ్రీదింగ్ అంటే వాసన చూస్తూ ఉండేది. ఎలాంటి వాసన? సువాసన. సెంట్ అంటే సువాసన. అండ్ ఓల్డ్ బుక్స్ స్మెల్స్ బాగుంటాయి కదండి. కొన్నిసార్లు మా స్కూల్లో పిల్లలు కూడా చేస్తూ ఉంటారు, న్యూ బుక్స్, ఓల్డ్ బుక్స్ స్మెల్స్ చాలా బాగుంటాయి. సో ఆ స్మెల్ చూస్తూ ఉంటారు. బుక్స్ ఓపెన్ చేయమని పిల్లలు బుక్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకుని స్మెల్ చేస్తూ ఉంటారు. సో ఆ స్మెల్ చాలా బాగుంటది చూడడానికి. అయితే అది కొంచెం కెమికల్ అండ్ బ్యాక్టీరియా ఉండొచ్చు, దట్స్ నాట్ గుడ్ టు స్మెల్. అయితే ఇక్కడ తను ఆ యొక్క ఓల్డ్ పేజెస్ లో ఉన్నటువంటి ఆ స్మెల్ ని ఆస్వాదిస్తూ ఉండేదంట, పీల్చుకుంటూ ఉండేది. అంతేగాని ఇప్పుడు ఏది కొనేది. వన్ డే, ఒక రోజు, while reaching for a poetry book, her hand bumped into someone else. ఇక్కడ వన్ డే, ఒక రోజు ఏం జరిగిందంటే, while reaching for a poetry book, తను ఒక ర్యాక్కు వెళ్ళి రీచింగ్ ఫర్ ఏ పోయిటరీ బుక్ అంటే అలా చేయి చాచుతూ ఉండగా, అంటే చేయి చాపి ఇలా తీసుకుంటాం కదా, అలా తను చేయి చాపి ఒక పోయిటరీ బుక్ కోసం చూస్తుంది. వైల్ రీచింగ్ ఫర్ అంటే ఒక దానికోసం చేయి చాపుతూ ఉండగా, ఏ పోయిటరీ బుక్ దేనికోసం చాపుతుంది? ఒక పోయిటరీ బుక్ ఉందంట అక్కడ. ఆ పోయిటరీ బుక్ కోసం చేయి చాపుతూ ఉండగా మీకు బంప్డ్ ఇంటూ అనేటటువంటి ఇంకొక ఫ్రేజల్ వర్బ్ చూడండి. ఇక్కడ బంప్డ్ ఇంటూ అంటే గుద్దుకోవడం, అలా కొలైడ్ అవడం అంటాం. సో అలా గుద్దుకోవడం జరిగింది వేరే వాళ్ళకు. తన చెయ్యి గుద్దుకోవడం, ఒక స్క్విగ్ అలా చేయి పెట్టేసరికి వేరే వాళ్ళకి గుద్దుకుంది. అండ్ సమ్వన్ ఎల్స్, వేరే యొక్క వ్యక్తికి. అయితే గుద్దుకోగానే మనం ఏం చేస్తాం? జనరల్ గా సారీ చెప్తాం కదా. సో సారీ షీ సెడ్. ఓకే, తను సారీ అని చెప్పింది. అయితే ఎలా చెప్పింది? స్మైలింగ్ ఆక్వర్డ్లీ. స్మైలింగ్ ఆక్వర్డ్లీ అంటే చాలా ఆక్వర్డ్లీ అంటే చాలా వికారంగా సారీ అన్న ఫీల్ తో తను సారీ చెప్పడం జరిగింది. అయితే అవతల పర్సన్ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? నో, ఐఎమ్ సారీ అంటే అతను కూడా సారీ చెప్పాడట, అవతల పర్సన్ కూడా సారీ చెప్పడం జరిగింది. సో గుడ్ టేస్ట్ ద. ఓకే, అయితే తను ఏం చెప్తూ ఉన్నాడంటే బాగుంది, అయినా కూడా తగిలినా కూడా బాగుందిలే అని అంటా ఉన్నాడు. ఎందుకని? హీ సెడ్ అంటే ఇక్కడ తనకు తగిలింది ఎవరు? అమ్మాయి తగిలింది. అదే అబ్బాయి తగిలాడు అనుకోండి, గొడవ పెడతాం. అమ్మాయి తగిలింది కదా, బాగానే ఉంది. సో హీ సెడ్ గుడ్ టేస్ట్ దో. గుడ్ టేస్ట్ దో అండ్ దో అంటే అయినప్పటికీ అన్నట్లుగా అర్థం ఆడతాం. గుడ్ టేస్ట్ బాగుందంట.
దో తగిలినా కూడా బాగుందిలే అని అంటా ఉన్నాడు. అండ్ హోల్డింగ్ అప్ ద సేమ్ నెరుడా బుక్. హోల్డింగ్ అప్ ద సేమ్ నెరుడా. హోల్డింగ్ అప్ అంటే తను తన చేతుల్లో ఏమున్నప్పుడు, తనకి ఆవిడ వచ్చి గుద్దినప్పుడు హోల్డింగ్ అప్ అంటే పట్టుకుని ఉన్నాడు. ఏం పట్టుకుని ఉన్నాడు? సేమ్ నెరుడా బుక్. సేమ్ అంటే అక్కడ ఇప్పుడు తను దేనికోసం వెతుకుతా ఉంది ఈ మాయ అనే అమ్మాయి? ఒక పొయిటరీ బుక్ కోసం వెతుకుతా ఉంది. ఆ పొయిటరీ బుక్ ఏదో కాదు, ఈ ఇతను హోల్డ్ చేసినటువంటి నెరుడా బుక్. ఈ ప్యాబ్లో నెరుడా అనేటటువంటి ఒక ఫేమస్ రైటర్ ఉన్నాడు. అతను ఐ థింక్ చిలీ, మేబీ ఈ బిలాంగ్స్ టు చిలీ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ప్యాబ్లో నెరుడా అనే అతను ఒక 20 ఐ థింక్ 20 లవ్ స్టోరీస్ రాసినటువంటి పొయిటరీ బుక్ ఉందండి. అంటే పొయిటిక్ స్టైల్లో లవ్ స్టోరీస్ ని రాశాడు. ఆ యొక్క బుక్ కోసం తను వెతుకుతా ఉంది మాయా అనే అమ్మాయి. అదే బుక్ ఈ జెంటిల్ మ్యాన్ పట్టుకుని ఉన్నాడు. అదే సమయంలో ఈవిడొచ్చి అతన్ని డాష్ చేయడం జరిగింది, అంటే తన చెయ్యి డాష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తను ఇద్దరు కూడా దే ఎక్స్చేంజ్ సారీ టు ఈచ్ అదర్. ఓకే, సో వాట్ ఈస్ హిజ్ నేమ్? ఐ థింక్ షీ ఆస్క్డ్ హిజ్ నేమ్. హిజ్ నేమ్ వాస్ అర్జున్. తన పేరు వచ్చేసరికి అర్జున్ అంట. అయితే దే ఎండెడ్ అప్ టాకింగ్ అబౌట్ దేర్ ఫేవరెట్ లైన్స్. అయితే కొంచెం వేరే జెండర్ కదా, అపోజిట్ జెండర్ కదా, ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. అయితే ఫీమేల్ నుంచి మిస్టేక్ జరిగింది కదా, తను కూడా తను అర్జున్ మాట్లాడుతూ ఉన్నాగా ఈ కూడా కొంచెం మాట కలపడం జరిగింది. ఎందుకంటే తన నుంచి మిస్టేక్ ఉంది కదా, హెసిటేట్ చేయకూడదని. సో షీ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. సో బోత్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మెనీ థింగ్స్. దే ఎండెడ్ అప్ అంటే ఇలా ముగించారు. ఎలా ముగించారు? దే ఎండెడ్ అప్ టాకింగ్ అబౌట్ ఫేవరెట్ లైన్స్. ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా వాళ్ళ చేతిలో, ఆ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫేవరెట్ లైన్స్ గురించి మాట్లాడుకుని, అండ్ దాని తర్వాత దేర్ ఫేవరెట్ సాంగ్స్, వాళ్ళకి ఇష్టమైనటువంటి పాటలు ఏమిటి అనేది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇంకా దేర్ ఫేవరెట్ కాఫీస్, వాళ్ళకి ఏ కాఫీ అంటే ఇష్టమో వాళ్ళు ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. దీని తర్వాత దే ఫినిష్డ్, అంటే వాళ్ళు ముగించారు, అన్ని మాట్లాడుకుని వాళ్ళ యొక్క డిస్కషన్ ని ముగించడం జరిగింది. ఓకే, మంత్స్ లేటర్, కొన్ని నెలల తర్వాత దట్ బుక్ స్టోర్ హోస్టెడ్ ఎ పోయిటరీ నైట్. అయితే ఆ బుక్ స్టోర్, వీళ్ళు వెళ్ళే బుక్ స్టోర్ ఉంది కదా, చిన్న బుక్ స్టోర్ 5th స్ట్రీట్ లో, ఆ బుక్ స్టోర్ హోస్టెడ్ అంటే నిర్వహించాడు. ఆ బుక్ స్టోర్ వాళ్ళు హోస్టెడ్ అంటే నిర్వహించారు. ఏం నిర్వహించారు? ఏ పొయిటరీ నైట్. పొయిటరీ నైట్ అంటే కవితా రాత్రి అనే ఒక ప్రోగ్రామ్ వాళ్ళు నిర్వహించారంట. కవితా రాత్రి అనేటటువంటి ఒక పేరుతో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో మాయా పార్టిసిపేట్ చేసింది. మాయా రెడ్ ఎ పోమ్, ఒక పోయం చదివింది. ఏం పోయం అది? షీ రోట్ అబౌట్ సెరెండిపిటీ. ఓకే, తను కూడా ఒక పోయం ని చదివినిపించడం జరిగింది. ఏం చేస్తారు ఇక పొయిటరీ నైట్ అంటే, కొంతమంది పొయిటిక్ అంటే ఎంతూజియాస్టిక్ రైటర్స్ ఉంటారు కదా, న్యూ బడ్డింగ్ రైటర్స్, లేదంటే కొంతమంది ప్రొఫెషనల్ రైటర్స్, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ రైటింగ్స్, న్యూ రైటింగ్స్ ని ఆ యొక్క పబ్లిక్ గా స్టేజ్ మీద వాళ్ళ నోటితో వాళ్ళే చదివి వినిపిస్తా ఉంటారు. ఇది పొయిటరీ నైట్ అని. ఇలా కాంటెక్స్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ లో ఈ మాయా అండ్ అర్జున్ కూడా పార్టిసిపేట్ చేశారంట. సో మాయా ఏం చేసింది? తను రాసే షీ రోట్ అబౌట్ సెరెండిపిటీ. ఓకే, అంటే సెరెండిపిటీ అంటే అనుకోకుండా తగిలినటువంటి అదృష్టం అన్నమాట. సెరెండిపిటీ అంటే తనకు కూడా అలాగే జరిగింది కదా, అనుకోకుండా వెళ్ళి అర్జున్ మీట్ అవ్వడం, అర్జున్కి తనకి పరిచయం ఏర్పడడం అని అనుకోకుండా జరిగిందే కదా అదృష్టం. సో ఇక్కడ తను ఆ విషయం మీద పోయిటరీ రాసింది. ఆ పోయం ఇక్కడ తను చదివి వినిపించింది. అండ్ అర్జున్ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రో. అయితే తను పోయం చదివేటప్పుడు అర్జున్ ఫ్రంట్ రోలో కూర్చుని ఉన్నాడు. ఈ మాయా అనే అమ్మాయిని పైన స్టేజ్ పైన ఈ పోయం ని చదివినిపిస్తా ఉంది. హోల్డింగ్ ఎ సింగిల్ సన్ఫ్లవర్. అయితే అర్జున్ ఫ్రంట్ రోలో ఎలా కూర్చున్నాడు? హోల్డింగ్ ఎ సింగిల్ సన్ఫ్లవర్. ఒక సన్ఫ్లవర్ అంటే తెలుసు కదా, పొద్దుతిరుగుడు పువ్వు.
ఈ పొద్దుతిరుగుడు పువ్వుని తన చేతిలో పట్టుకుని ఆ యొక్క ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. ఎందుకు అనేది మీకే తెలియాలి. ఎందుకు కూర్చున్నాడు? మేబీ సన్‌ఫ్లవర్ మీద తన పొయిటరీ చెప్పుండొచ్చు. తర్వాత లేదా ఆ సన్‌ఫ్లవర్‌తో తనకి మాయ అనే ఆవిడకి ప్రపోజ్ చేయడానికైనా తెచ్చుండొచ్చు. మేబీ నాకు తెలిసి సన్‌ఫ్లవర్‌ని ప్రపోజ్ చేయడానికి యూజ్ చేయరనుకుంటా. అతను సన్‌ఫ్లవర్‌ని తీసుకొచ్చడానికి కారణం అది తన యొక్క లవ్ స్టోరీని సన్‌ఫ్లవర్‌తో యూజ్ చేసి చూపించి చెప్పడానికి అనుకుంటా. సో తర్వాత దే నెవర్ మిస్డ్ ఎ సండే ఆఫ్టర్ దాట్. ఆ తర్వాత ఏ సండే కూడా వాళ్ళు మిస్ అవ్వలేదు. దే నెవర్ మిస్డ్, ఏది కూడా మిస్ అవ్వలే. ఇది సండే ఆఫ్టర్ దాట్. ఆ తర్వాత ఏ సండే కూడా వాళ్ళు మిస్ అవ్వలేదు. అంటే ప్రతిరోజు మీట్ అవుతా ఉన్నారు. ఎవ్రీ సండే మేబీ ఆ బుక్ స్టోర్లోనే మీట్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈవెన్చువల్లీ అంటే చివరికి ఏం జరిగిందంటే దే రోడ్ దేర్ ఓన్ బుక్ టుగెదర్. వాళ్ళు వాళ్ళ విడివిడిగా వాళ్ళ స్టోరీని రాసుకోవడం కాకుండా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి టుగెదర్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక బుక్ రాయడం జరిగింది. సో ఇది ఆ యొక్క బుక్ స్టోర్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. అలా వాళ్ళ యొక్క ప్రేమ చిగురించడం జరిగింది. దట్స్ హౌ దర్ లవ్ బ్లాసమ్డ్ ఇన్ ద బుక్ స్టోర్. ఇది ఇవాల్టి ఒక చిన్న ప్రేమ కథ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఎలాంటి కామెంట్ అయినా సరే మీరు ఆ యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యువర్ కామెంట్ ఈస్ మోర్ వాల్యుబుల్ ఫర్ us. So thank you very much. Let us meet with another beautiful story.